వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ను కీలక పదవి వర్తించింది. ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి విషయంలో మొండి చేయి చూపిన అధిష్టానం ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టేట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి సీటు త్యాగం చేసిన అద్దంకి దయాకర్ మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఆయనకు అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రత్యేక గుర్తింపు, అలాగే సన్నిహిత సంబంధాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు ఉన్న సమయంలో పార్టీ కోసం అనేక పోరాటాలు చేశారు అద్దంకి దయాకర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అద్దంకి దయాకర్కు టీపీసీసీ చీఫ్ పదవి కట్టబెడుతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అన్న. ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నేత, ఏదైతే పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్కు పీసీసీ అధ్యక్ష పదవి కూడా కట్టబెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్లో ఒక క్లీన్ చీట్ ఉన్న నేత, అదేవిధంగా వివాద రహితుడిగా ఉన్న అద్దంకి దయాకర్కు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే అద్దంకి దయాకర్ గతంలో ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గం నుండి టికెట్ ఆశించినప్పటికి కూడా అధిష్టానం మొండి చేయి చూపించింది. మరోవైపు ఇటు ఏదైతే ఎమ్మెల్యే కోటకు సంబంధించిన ఎమ్మెల్సీల విషయంలో కూడా అద్దంకి దయాకర్ పేరైతే మొదటి వరుస ముందు నుండి లిస్టులో ఉంది. అదేవిధంగా ప్రచారం జరిగింది. ఖచ్చితంగా అద్దంకి దయాకర్కే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు వస్తుందని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అధిష్టానం కూడా అద్దంకి దయాకర్ని దాదాపుగా కన్ఫర్మ్ చేసినప్పటికీ చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ని పేరు తప్పించేసి ఇటు ఎన్ఎస్సీ నేత బల్మూరు వెంకట కావచ్చు, అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లు చేర్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎమ్మెల్సీగా ఎన్నికైన పరిస్థితి. అప్పటి నుండి అద్దంకి దయాకర్ మౌనంగా ఉన్నారు. అదేవిధంగా మౌనంగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం పట్ల ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అదేవిధంగా మొదటి నుంచి కూడా అద్దంకి దయాకర్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్న అద్దంకి దయాకర్ ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోయా, అంటే గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా తుంగతుర్తి టికెట్ మొన్న జరిగిన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికి కూడా మొండి చేయి చూపించినప్పటికి కూడా ఇటు ఎమ్మెల్సీ అసెంబ్లీ కోటాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మొండి చేయి చూపించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇటు రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న వ్యక్తి, అదేవిధంగా ఎప్పుడు పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కష్టకాలంలో కూడా కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఇటు అసెంబ్లీ టికెట్ తుంగతుర్తి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు మొండి చేయి చూపించినప్పటికి కూడా అద్దంకి దయాకర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరోవైపు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, అదేవిధంగా అన్ని అంటే పాజిటివ్గా మాట్లాడిన విషయంలో ఈ నేపథ్యంలో ముందు నుండి కూడా ఇటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం ఏదైతే అద్దంకి దయాకర్కి ఖచ్చితంగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది. అద్దంకి దయాకర్ అంటే ఉన్నత శిఖరాలకు కూడా అధిరోహించే వ్యక్తి, అలాంటి నేత ఎప్పుడూ కూడా అవసరాలు కూడా పార్టీకి చాలా అవసరమని కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీకి కూడా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. మొత్తంగా ఇలాంటి వ్యక్తికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కావచ్చు ఏదైతే తెలంగాణలో పార్టీ కూడా పటిష్టపరచవచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే అద్దంకి దయాకర్ అంటే ఎస్సీ సామాజిక వర్గ నేత కాబట్టి ఆ అద్దంకి దయాకర్కి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వర్గాల్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా ఇటు పాజిటివ్ కూడా వేవ్స్ కూడా తీసుకెళ్లే ఉద్దేశం ఉన్నట్టు కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఏదన్నా అద్దంకి దయాకర్కి ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి దక్కుతుందని కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది కాంగ్రెస్ వర్గాల్లో. ఆనంద్. ఓకే శ్రీనివాస్, మరి ఆయనకు అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి వద్ద కూడా ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది. మరి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? దాంతోపాటు రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి? ఏదైతే శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా తుంగతుర్తి టికెట్ అద్దంకి దయాకరే అని ప్రచారం జరిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఇటు అధిష్టానం అద్దంకి దయాకర్ కాకుండా అక్కడ మందుల సామెలు కేటాయించింది. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తిలో కూడా ఇటు అధిష్టానం చెప్పిన విషయాలు కూడా కట్టుబడి ఉంది. అదేవిధంగా అక్కడ వ్యక్తి మందుల సామెల విజయానికి కూడా కృషి చేశారని చెప్పొచ్చు. మరోవైపు రేవంత్ రెడ్డి అసెంబ్లీ అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగతుర్తిలో కూడా పర్యటించిన
నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా పార్టీ కోసం ఖచ్చితంగా గెలుపు కోసం కూడా పనిచేసిన విషయం ఉంది. మరోవైపు ఇప్పుడు ప్రస్తుతానికి పిసిసి అధ్యక్ష పదవి అయితే రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అదేవిధంగా మరోవైపు ఇటు సీనియర్లు కూడా జగ్గారెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేత, మరోవైపు ఇటు సీనియర్ నేతలు దాదాపుగా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఖచ్చితంగా అధ్యక్ష పదవి వస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరోవైపు అందరు సీనియర్ నేతలు కూడా ఇటు ఏదో ఒక పదవి కావాలని కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ సీనియర్లు ఇటు ఆ ఎమ్మెల్సీలా లేకపోతే ఏదో ఒక ఖచ్చితంగా పదవి కావాలని కూడా ఇటు పోటీ నెలకొన్న నేపథ్యంలో దాదాపుగా అన్ని కోణాల్లో కూడా పార్టీ ఆలోచిస్తుంది. ఏదో మొదటి నుంచి పార్టీ కోసం త్యాగాలు చేసిన వ్యక్తుల్లో ప్రధానంగా అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా వినపడుతున్న నేపథ్యంలో దాదాపుగా అద్దంకి దయాకర్ పేరు అంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన అసెంబ్లీ టికెట్ విషయంలో కావచ్చు అద్దంకి దయాకర్ త్యాగం చేయడంతో పాటు దీనికి సంబంధించి కూడా ఎలాంటి అధిష్టానం నెగిటివ్ వ్యాఖ్యలు చేయకపోవడం, అదేవిధంగా మౌనంగా ఉండడంతో పాటు దాదాపు ఏదైతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు వరంగల్ నుండి కూడా పోటీ చేయించే ఆలోచన కూడా అధిష్టానం ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మరి పిసిసి అధ్యక్ష పదవి అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఆనంద్, థ్యాంక్ యూ శ్రీనివాస్. టీడీపీ